హలో అండి అందరికీ. ఇవాళ ఒక మంచి వీడియోతో అయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకొచ్చాను. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోబోతారు. లేచిన వెంటనే చాలామంది నీళ్ళు తాగమంటూ ఉంటారు. కానీ ఎంత నీళ్ళు తాగాలి? వేడి నీళ్ళు తాగితే మంచిదా? లేక చల్ల నీళ్ళు తాగితే మంచిదా? అందరికీ ఈ వాటర్ అనేది సరిపోతుందా? ఈ వీడియో చివరిలో ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తానండి. చాలామంది అది వింటే షాక్ అవుతారనమాట. అది ఇప్పటివరకు ఎవ్వరు చెప్పంది. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన పెద్దలు చెప్పే ఈ అలవాటు నిజంగా ఆరోగ్యానికి మంచిదేనంటారా? లేదా బ్లైండ్‌గా ఫాలో అవుతున్నామా? ఇవాళ సైన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్‌తో క్లియర్‌గా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీరంలో ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. నిద్రలో స్లో అయిన డైజెషన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. టాక్సిన్ బయటికి వెళ్లేందుకు సహాయం చేస్తుంది. మూత్రపిండాలు బెటర్‌గా పనిచేస్తాయి. సో, దానితో పాటుగా కడుపు అనేది క్లీన్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది. అసలు ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది మందు కాదు. జస్ట్ ఒక మంచి స్టార్టింగ్ అనమాట మన శరీరానికి మార్నింగ్. చాలామంది ఇది తీసుకుంటేనే నా బాడీ బెటర్‌గా ఉంటుంది. ఇదొక మెడిసిన్ అనుకోవచ్చు. అలా ఫీల్ అవుతుంటారు. సో, అలా కాదండి. ఇదొక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఉదయం నీళ్లు తాగడం వల్ల లాభాలేంటి అంటే గ్యాస్, అసిడిటీ ఉంటే తగ్గిపోతుంది. కాన్‌స్టిపేషన్ చాలా మందికి ఉంటుంది గదండీ! ఎందుకంటే బయట ఫుడ్ తిని ఫైబర్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ చాలా ఉంటది. సో, కాన్‌స్టిపేషన్ అనేది తగ్గుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. చర్మం డ్రైగా ఉండడం కూడా తగ్గుతుంది. బరువు తగ్గే ప్రాసెస్‌కి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అసలు పాయింట్‌కొస్తే వేడి నీళ్ళు బెటరా? నార్మల్ వాటర్ బెటరా? సో, ఏ వాటర్ ఎవరికి బెటరు? ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందాము. గోరువెచ్చని నీళ్ళొచ్చేసి గ్యాస్ ఉన్న వాళ్ళకి, అసిడిటీ ఉన్న వాళ్ళకి బెస్ట్ అండి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. నార్మల్ వాటర్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు గదా! హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేని వారికి నార్మల్ వాటర్ అనేది సరిపోతుంది. ఐస్ వాటర్ అనేది ఖాళీ కడుపుతోటి అస్సలు తీసుకోకూడదండి. బట్ మనం తీసుకునే క్రమంలో కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదండి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా ఎక్కువ నీళ్ళు ఒకటేసారి తాగడం, చాలా వేడి నీళ్ళు తాగడం, నీళ్ళు తాగి వెంటనే టీ గానీ, కాఫీ గానీ తాగడం, కడుపు సమస్య ఉన్నా బ్లైండ్‌గా ఫాలో అవ్వడం. అంటే మనం వామ్ వాటర్ తీసుకుంటున్నప్పుడు మన పొట్టలో ఏదైనా ఇబ్బందిగా ఉన్నా గూడా బ్లైండ్‌గా లేదు వామ్ వాటర్ తీసుకోవడం వల్ల పొట్ట తగ్గుతుంది, గ్యాస్ పోతుంది, సన్నగా అవుతారు. ఇలాంటివి ఎవరో ఒకళ్ళు చెప్పినవి మనం బ్లైండ్‌గా ఫాలో అవుతూ ఉంటాము. సో, ఇలాంటివనేవి బ్లైండ్‌గా ఫాలో అవుతూ మనం తీసుకోకూడదండి. అది హెల్త్‌కి ఇష్యూ అవ్వచ్చు. సో, అందరికీ ఒకే రూల్ అనేది వర్తించదు గదా! అందరి బాడీలు ఒకటేలాగా ఉండవన్నమాట. ఇప్పుడు అసలు మార్నింగ్ ఎవరు ఎంత క్వాంటిటీ, ఎవరు ఏ వాటర్ తాగాలనేది చెప్తాను. గ్యాస్, అసిడిటీ ఉన్నవాళ్ళు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుందండి. మలబద్ధకం ఉన్నవాళ్ళు 1-2 గ్లాసుల వరకు గోరువెచ్చని నీళ్ళు మెల్లగా తాగితే సరిపోతుంది. నార్మల్ వాటర్ తాగినా పర్లేదండి. బీపీ, గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే డాక్టర్ సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ సలహా తీసుకోకుండా ఎలాంటి ప్రయోగాలు సొంతంగా చేయకూడదు. అది హెల్త్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉదయం నీళ్లు తాగడం అనేది మంచి అలవాటే. బట్ మోతాదు, విధానం తప్పితే లాభం అనేది ఉండదు. సో, మీ శరీరాన్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. రోజు ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగొద్దు మార్నింగ్ టైంలో. తాగి కాస్త యోగా అలా చేసుకుంటే గ్యాస్, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఫ్రీ అవుతుందండి. ఇది రోజు చేస్తే గనక కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు. ఒకసారి, 2 సార్లు తాగితే మాత్రమే సరిపోదండి. నార్మల్ టైంలో అయినా సరే వాటర్ అనేది ఒకటేసారిగా ఎక్కువగా తీసుకోకూడదండి. ఒక గ్లాస్ తీసుకోవచ్చు ఆర్ 2 గ్లాసులు తీసుకోవచ్చు. కానీ ఒకటేసారి ఒక బాటిల్ వాటరు, ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది ఒకటేసారిగా తీసుకోకూడదు. సో, ఇప్పటివరకు మీకు అలాంటి అలవాటు ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి మానుకోండి. అలా తీసుకోవడం వల్ల హెల్త్ పైన ప్రభావం పడుతుంది. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. ఒక చిన్న కామెంట్ నాకు సపోర్టు ఇస్తుందనమాట. సో, నెక్స్ట్ ఏ వీడియో కావాలి అని చెప్పేసి కూడా కామెంట్‌లో కామెంట్ చేసేయండి. ఒకసారి నా ఛానల్‌ని విజిట్ చేసి నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నా డిస్క్రిప్షన్‌లో మీకు ఏ టాపిక్ మీద నేను వీడియో చేయాలనేది ఒకసారి చూసి నాకు కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.